జూన్ 20 దేవుని వాగ్దానం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121:7. త్రియక దేవుని నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృపను బట్టి దేవాతి దేవుడు మనకి మరొక నూతన దినము అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము చాలా పర్యాయములు మన ప్రతి ప్రయాణములో ఖచ్చితంగా ప్రార్థన అనేది మనము జరుపుకుంటూ వెళుతూ ఉంటాం. మరి విశేషంగా ఈ వచనము మన వాహనాలపైన మనము రాసుకోవడం లేక ఇదొక వాగ్దానంగా నమ్మి మనము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానం మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. నిజమే, మన ప్రాణమును కాపాడే దేవుడు. అలాంటప్పుడు చాలా మందిలో కలిగే ఒక ప్రశ్న, ఇలాంటి యాక్సిడెంట్స్ కానీ లేక గడిచిన కాలంలో జరిగిన భయంకరమైనటువంటి విమాన ప్రమాదం కానీ, ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు కాపాడబడటం లేదు కదా, చనిపోతూ ఉన్నారు కదా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యేటువంటి సందర్భం లేకపోలేదు. నిజమే, ప్రాణము కాపాడబడడం అని అంటే చాలాసార్లు మనము భౌతిక సంబంధమైన ప్రాణమును గురించి ఆలోచిస్తాం. కానీ ప్రభువు మన ప్రాణము అనే దానిని ఎలా ఆలోచిస్తూ ఉన్నాడంటే, లోక సంబంధమైనది మాత్రమే కాదు, పర సంబంధమైనటువంటిదిగా, ఆత్మీయమైనటువంటి ఆ ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రభువు మన ప్రభువు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే, లోక సంబంధంగా ప్రభువు మనకి ప్రతి పరిస్థితుల్లో కాపాడినట్లుగా మన ప్రాణమును కాపాడేటువంటి దేవుడు పరమందు నీవు చేర్చబడడానికి సాతాను చేతుల నుండి చిక్కుబడకుండా దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే ఆయనలో నివసిస్తారో, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తారో అట్టి వారికి ప్రభు అనుగ్రహించే గొప్ప వాగ్దానం. నిజమే, దేవుడు మన ప్రాణములను కాపాడే ప్రభువు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఏ అపాయము రాకుండా మా బిడ్డలను మీరు కాపాడుతూ ప్రాణమును కాపాడే గొప్ప దేవా, నీకు వందనాలు. బిడ్డలను దీవించండి. నేటి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.